మనిషి ఎప్పుడైనా పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు తను ఎన్నోసార్లు పడిపోతాడు, ఎన్నోసార్లు లేస్తాడు, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ తనలో దృఢమైన నిశ్చయం ఉంటే అప్పుడు ఎలా అయినా సరే తను ఆ పర్వత శిఖరానికి చేరుకుంటాడు. మార్గ మధ్యంలో ఒకవేళ పెద్ద చెట్టు వచ్చినా లేదా ఒక పెద్ద పర్వత భాగం వచ్చినా వాటి వల్ల తాను ఆగిపోడు, మార్గాన్ని మార్చుకుంటాడు. కానీ దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. ఆ దెబ్బలు తగిలేది కూడా చిన్న చిన్న రాళ్ల వల్ల. తాను కాలు పెట్టగానే జారిపోయి పడిపోతాడు. ఈ చిన్న చిన్న రాళ్ళు మన జీవితంలోని ఆ చిన్న చిన్న సమస్యలు. అలానే మనం మన జీవితంలో చూసి చూడనట్టు వదిలేసిన ఆ చిన్న చిన్న తప్పులు. మనకేమనిపిస్తుంది అంటే వీటి వల్ల ఏం జరుగుతుంది అని, కానీ అవే ఎన్నోసార్లు విఫలం అవ్వడానికి కారణం అవుతాయి కూడా. వీలైనంత త్వరగా ఈ చిన్న చిన్న రాళ్లను జీవితం నుంచి తీసేసి పక్కన పడేయండి. తప్పు జరగడం సాధారణమే, కానీ దాని అర్థం మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ తప్పునే చెయ్యాలని కాదు. తప్పేంటో అర్థం చేసుకోండి, దాన్ని స్వీకరించండి, అలాగే దాన్ని సరిచేసుకోండి. ఒకవేళ మీరు ఇది చేయటం నేర్చుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా శిఖరం వరకు మీరు చేరుకోగలుగుతారు. ఇక చేరుకున్న తర్వాత ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.